Hey guys, welcome back to my channel. Good morning everyone from Hornadu, and this is day 3 of our trip, and this is the view from our room. చూడండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక 6:30 అయింది. చాలా అంటే చాలా ఫాగీగా ఇలా ఉంది. అండ్ కొంచెం ఒక 8:00, 9:00 అయిన తర్వాత చాలా అంటే చాలా వేడిగా ఉంటది. ఇక్కడ ఎలా అంటే నైట్ టైమ్స్ మొత్తం చలి చలిగా ఉంటది. మార్నింగ్ అయితే ఇంకా సమ్మర్‌లా ఉంటది. వావ్! లుక్ ఎట్ ద సన్‌రైజ్ గైస్. సో బ్యూటిఫుల్ కదా! మేము ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అన్నపూర్ణేశ్వరి టెంపుల్‌కైతే వచ్చాము. ఈ టెంపుల్‌లో పార్వతీదేవి ఈస్ డిపిక్టెడ్ యాస్ స్టాండింగ్ ఆన్ ఎ స్టూల్ విత్ శంకు, చక్ర అండ్ శ్రీ చక్ర అండ్ దేవి గాయత్రి ఇన్ హర్ 4 hands. Devotees of these goddesses believe that if they seek her blessings, they will never lack food in their lives. ఈ టెంపుల్ డ్రెస్ కోడ్ ఓన్లీ ఫుల్ ప్యాంట్స్ వేసుకోవాలి ఆర్ పంచ షర్ట్స్ వేసుకోవాలి. అండ్ లేడీస్ అయితే సారీస్ అండ్ ఫుల్ డ్రెస్సెస్ విత్ దుపట్టానే ఉండాలి, లేకపోతే అలో చేయరు. అండ్ మెన్స్ ఎస్పెషలీ వితౌట్ షర్ట్ లోపలికి అయితే దర్శనానికి వెళ్ళాలి. అండ్ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6:30 టు నైట్ 9:30 వరకు ఉంటుంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే గర్భగృహ చుట్టూ ఒక ఆదిశేష అంటే స్నేక్ చుట్టుకొని ఉంటుంది. అది ఎందుకంటే విష్ణు స్వామితో అనుబంధం అండ్ అన్నపూర్ణాదేవితో ఫుడ్ అండ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్తారు. ఇప్పుడే చెప్పాను కదా ఆదిశేష అంటే స్నేక్. చూడండి, దిస్ ఈస్ దట్. ఎంత పెద్దగా ఉందో మీరే చూడండి. ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇది అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఇప్పటిదాకా చేయకపోతే ప్లీజ్ ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. చాలా లైవ్లీగా ఉంటుంది. ఈ టెంపుల్లో విష్ణు స్వామి ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ మెయింటైనింగ్ కాస్మిక్ బ్యాలెన్స్. అండ్ గైస్, దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ మస్ట్ విజిట్ టెంపుల్. అండ్ దర్శనం తర్వాత కొంచెం షాపింగ్ అయితే చేసాం ఇక్కడ. మరీ అంత ఎక్కువ కాదు, కానీ ఏం నచ్చలేదు అక్కడ బేసికలీ. సో నచ్చింది కొనుక్కొని ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరే చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని హొరనాడులో ఉన్న ఫేమస్ డైనా హోటల్కి అయితే వచ్చాము. కానీ ఆల్మోస్ట్ ఇంకా 9:00 గైస్, మార్నింగ్ 9:00 బ్రేక్ఫాస్ట్ అయిపోయిందంట. వి ఫెల్ట్ లిటరలీ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాం కదా ఇట్లా టూరిస్ట్ ప్లేసెస్కి అంతా. అప్పుడు ఏదైనా ఫేమస్ తిన్నామంటే ఇంకా అయిపోయిందన్నారు. సో ఇంకేం చేయలేం కదా అనేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడే ఉన్న ఫేమస్ గణేష టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ కంప్లీట్లీ మనం ఘాట్ సెక్షన్లోనే అప్వర్డ్ డైరెక్షన్లోనే వెళ్తాం మనము. చూడండి, ఇట్స్ కంప్లీట్లీ రబ్బర్ ట్రీస్, స్పైసెస్ ట్రీస్ అండ్ కంప్లీట్ గ్రీనరీనే ఉంటుంది మనం ఎటు చూసినా. చాలా అంటే చాలా మంచి ఫీలింగ్ ఉండింది గైస్ హొరనాడులో మాత్రం. లిటరలీ వెళ్ళే దారిలో మాత్రం చాలా మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఫైనలీ గైస్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. లుక్ అట్ మై క్యూట్ హస్బెండ్ అండ్ ద వ్యూ. దిస్ ఈస్ ద బెస్ట్ వ్యూ గైస్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ దిస్ ట్రిప్. మీరు హొరనాడు వస్తే డోంట్ మిస్ టు విజిట్ దిస్ టెంపుల్. ఈ గణేష టెంపుల్కి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ స్టార్టింగ్లో పూజ చేసుకోవడానికి ఇక్కడికి వస్తారని చెప్తూ ఉంటారు. చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు గైస్ ఇక్కడున్న పీపుల్స్. చాలా పీస్ఫుల్గా ఉంది గైస్ ఇక్కడ. లుక్ హియర్, ఈ కంప్లీట్ మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ వీ కెన్ సీ లార్డ్ శివ మెడిటేటింగ్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ వ్యూ పాయింట్ ఫ్రేమ్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. అండ్ పిక్స్ తర్వాత వీ కేమ్ హియర్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్. నేను ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పారు బనానా బన్ అని. సో నేనైతే బనానా బన్ తీసుకున్నా. దిస్ ఈజ్ బనానా బన్. ఇట్ వాస్ సో యమ్మీ గైస్, లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత నెక్స్ట్ వీ కేమ్ టు శ్రీ కళశేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా ఫేమస్ అంట గైస్. పాతకాలం నుంచి ఈ టెంపుల్ ఉందంట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది, కానీ కొంచెం మోడర్నైజ్ చేసి కట్టారనమాట. అండ్ ఈ టెంపుల్ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనే గణపతి ఫీమేల్ అండ్ ఆనే గణపతి మేల్ ఉందన్నమాట. చూడండి, దిస్ ఈజ్ గండు ఆనే గణపతి అండ్ దిస్ ఈజ్ హెన్ను ఆనే గణపతి. నెక్స్ట్ అక్కడ నుంచి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ గైస్ అండ్ ఇట్స్ అ హిడెన్ జెమ్. అండ్ యా,
మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ హొరనాడు. కొంచెం ఇంటీరియర్ ఉంటది. సో, కేర్‌ఫుల్‌గా పోవాలి. మెయిన్‌లీ బై వాక్ ఆర్ బైక్స్‌లోనే పోవాల్సొస్తది. కార్‌లో పోలేము. అండ్ గైస్ ఫైనలీ వి ఆర్ హియర్. నా హస్బెండ్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. వావ్ గైస్! లుక్ ఎట్ ద ప్లేస్. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఈ ప్లేస్ పేరు హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈసారి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో డోంట్ ఎవర్ మిస్ టు విజిట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇన్ హొరనాడు గైస్. నెక్స్ట్ అక్కడ నుంచి మేము టీ ఎస్టేట్‌కి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి కొంచెం నియర్ బైలోనే ఉంది. సో ఇదంతా మొత్తం టీ ఎస్టేట్స్ గైస్. ఆపోజిట్ టు టీ ఎస్టేట్స్ ఇలా ఒక లేక్‌లా ఉంటే నా హస్బెండ్ వెళ్తున్నారు. బట్ డిఫికల్ట్ వేలో వెళ్తున్నారు. అక్కడికెళ్ళాక తెలిసింది డ్రైవర్ అంకుల్ చెప్తున్నారు, అలా ఒక ఈజీ వే ఉంది. అలా వచ్చుంటే బావుండేది. నేనైతే ఈజీ వే చూస్ చేసుకొని అక్కడికైతే రీచ్ అయిపోయాము. అండ్ కొంచెం సేపు అలానే ఆడుకున్నాం గైస్. లిటరల్లీ చాలా అంటే చాలా ఫన్‌గా ఉన్నింది. అండ్ వాటర్ చాలా అంటే చాలా కోల్డ్‌గా ఉన్నింది గైస్. చాలా కూల్‌గా ఉన్నింది. ఐస్ వాటర్ కూడా పనికిరాదు. అంత బావున్నింది. అంత కూల్‌గా ఉన్నింది. ಅವ್ರು ಸುಮ್ಮನೆ ಇಳಿದ್ರೆ ఇక్కడ నా హస్బెండ్ చూడండి ఎలా రెడీ అవుతున్నారు నీళ్ళలో ఆడడానికి. ఇంకా నేను కూడా వెళ్తున్నాను. లిటరలీ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ ప్లేస్. అసలు మా లిస్ట్‌లో లేదు. కానీ అక్కడ చూస్తే ఇలా ఒక లేక్‌లా కనిపించింది అనేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ వాటర్ ఇట్లా ఫ్లో అవుతూనే ఉంది. మూవ్ అవుతూనే ఉంది. సో, బేసికలీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ అని మాత్రం మాకు తెలియలేదు. యాహ్! హొరనాడు చూడాల్సిన ప్లేస్. అండ్ మేమిక్కడ కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంకా యాహ్! వన్ మోర్ థింగ్ గైస్. అక్కడ నేను స్టోన్స్ తీసుకుంటున్నాను. స్టోన్స్‌తో ఒక స్ ఒక ఇక్కడంతా కట్టారు కదా! అలా కడదామనేసి. ఫైనల్లీ కట్టేసాననమాట. నా హస్బెండ్‌ని వదిలేస్తే ఇక్కడే స్నానం కూడా చేసేటట్టున్నారు గైస్. సో, అందుకూరికే నెక్స్ట్ ప్లేస్‌కైతే వెళ్దాం రండి. ఇంకా నెక్స్ట్ మేము సిరిమణి ఫాల్స్‌కి అయితే వెళ్తున్నాము. అండ్ గైస్ ఆన్ ది వే టు సిరిమణి ఫాల్స్ లుక్ అట్ ద వ్యూ. లేక్, మౌంటైన్స్ మధ్యలో వాటర్ రన్ అవ్వుకుంటూ ఒక లేక్‌లా ఉంది. రివర్ కమ్ లేక్‌లా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉండింది. లుక్ అట్ ద సన్ రేస్, మౌంటైన్స్, ఎవ్రీథింగ్ ఈస్ సో పర్ఫెక్ట్. చూడండి ఈ పిక్చర్‌లో మీకు తెలుస్తది. సిరిమణి ఫాల్స్‌కి అయితే వచ్చేసాము. వన్ మోర్ హిడెన్ జెమ్ ప్లేస్ టు సీ అండ్ దీస్ ఆర్ ద టైమింగ్స్ టు విజిట్ గైస్. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఓపెన్ ఉంటుంది గైస్. టికెట్ ప్రైజెస్ మొత్తం వీడియోలో క్లియర్‌గా ఉంది. ప్లీజ్ చూసుకోండి. అండ్ ఇక్కడికి రావాలంటే ప్లీజ్ కేర్‌ఫుల్‌గా రండి. ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ అన్నీ ఉన్నాయంట. ఇంక్లూడింగ్ స్నేక్స్ అవన్నీ ఉంటాయనుకుంటా. ఇక్కడ ఆల్రెడీ బోర్డ్స్‌లో మెన్షన్ చేశారు. సో, కేర్‌ఫుల్‌గా రండి. మనం ఫారెస్ట్ మధ్యలోనే వెళ్ళాలి. My husband is so excited to see these falls, guys, and here it is. Chalo. Let's go. 1, 2, 3.
ಅಲ್ಲಿಗೆ ಹೋಗಕ್ಕೆ ಭಯ ಆಗ್ತಾ ಇದೆ ನನಗೆ. నా హస్బెండ్ చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. ధైర్యం చేసి అక్కడికెళ్ళి కూర్చున్నారు. నాకైతే లిటరల్లీ చాలా అంటే చాలా భయమేసింది. ఇంకా అక్కడి నుంచి హాట్ అండ్ స్పైసీ బజ్జీస్ అయితే తీసుకున్నాం. అక్కడే సిరిమనీ ఫాల్స్‌లోనే వేస్తుండే. సో, ఇంకా అలానే తినుకుంటూ నెక్స్ట్ డెస్టినేషన్‌కైతే వెళ్తున్నాం. నెక్స్ట్ ఎక్కడికనుకుంటున్నారు? డైరెక్ట్‌గా శృంగేరికైతే వచ్చేసాము. ఇన్‌సైడ్ ది టెంపుల్ మనము శారదాంబే సన్నిధి, ఆదిశంకరాచార్య మఠాన్ని చూడొచ్చు. అండ్ గైస్ ఎక్కడ చూసినా పిల్లలే ఉన్నారు. స్కూల్ నుంచి ట్రిప్‌కి తీసుకొచ్చారంట. మేము వెళ్ళింది డిసెంబర్‌లో కాబట్టి ఇట్స్ అ వెకేషన్ ఫర్ స్కూల్ కిడ్స్. స్కూల్ నుంచి ట్రిప్స్ తీసుకెళ్తారు. అండ్ వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది డ్యూ టు బిజీ స్కెడ్యూల్స్. అండ్ ఇక్కడున్న ఆర్కిటెక్చర్ లోపల, బయట అంతా చాలా అంటే చాలా బావుండింది. ఆ టైంలో టెక్నాలజీ లేదు, ఎక్విప్‌మెంట్స్ లేకుండా, వాళ్ళకు ఏం నాలెడ్జ్ లేకుండా దీని గురించి ఎంత మంచిగా స్కల్ప్టింగ్ చేశారంటే గైస్ లిటరల్లీ చాలా అంటే చాలా బావున్నింది. శృంగేరికెళ్ళినప్పుడు ఇది పక్కా ఈ టెంపుల్‌కి వెళ్ళండి. ఇంకా టెంపుల్ బయటొచ్చిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ తినుకుంటూ కొంచెం షాపింగ్ అయితే చేసాం బయట. బ్యాంగిల్స్, చైన్స్ అవన్నీ చేసాము. నాకు షాపింగ్ అంటే పిచ్చి గైస్. ఏది దొరికితే అవన్నీ కొంటున్నాను. ఎలా భరిస్తున్నారో ఏమో నా హస్బెండ్ నన్ను తెలీదు. నెక్స్ట్ ఇంటికని ఇక్కడ ఫేమస్ ఉన్న కొన్ని స్పైసెస్, టీ పౌడర్స్, కాఫీ పౌడర్స్, హనీ, డ్రై ఫ్రూట్స్ అన్నీ కొనుక్కున్నాము ఇంటికి అవుతదనేసి. అండ్ కాఫీ పౌడర్ వాజ్ గుడ్. టీ పౌడర్ కూడా చాలా అంటే చాలా బాగుంది గైస్. నేనైతే కొన్ని చాక్లెట్ పౌడర్స్ అన్నీ తీసుకున్నాను. గుడ్. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ షుగర్ కేన్ జ్యూస్ తాగడానికైతే వచ్చాము. ఇంకా జ్యూస్ తాగేసి నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికనేది చూసేయండి మీరే. I'm so excited for this place because this is my favorite place, Udupi Sri Krishna Swami Temple. Hey, I am finally here with my favorite person. ಇಲ್ಲಿ 100 ರೂಪೀಸ್ ಇರುತ್ತೇನೋ. ಸುಮ್ಮನೆ ಹೊಟ್ಟೆ ಉರಿಯುತ್ತೆ. ಹೊಟ್ಟೆ ಉರಿಯುತ್ತೆ. ಏನು 150 ಅಂದ್ರೆ ಇನ್ನೂ ಡೇಂಜರ್. ಅದೇ 100 ರೂಪೀಸ್ ಇರುತ್ತೇನೋ. ఎంత ఎక్సైట్మెంట్‌తో వెళ్తున్నామా గైస్ లోపల. కానీ లోపల ఎంత రష్ ఉన్నిందంటే చాలా అంటే చాలా రష్ ఉన్నింది. ఆల్మోస్ట్ ఓవర్ నైట్ పట్టేది మాకు దర్శనంకైతే. కానీ మేము స్పెషల్ టికెట్ 200 రూపీస్ తీసుకొని డైరెక్ట్‌గా కిందకైతే దేవుడి దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మీరు కూడా వెళ్తే అక్కడ ఎవరు చెప్పరన్నమాట. 200 రూపీస్ టికెట్ ఉంటది, మీరు తీసుకోండి అనేసి. మనమే వెతుక్కోవాలి. సో, నేను మీకు చెప్తున్నాను. అక్కడ కొంచెం లోపలికెళ్తే 200 రూపీస్ స్పెషల్ టికెట్ ఎవరిస్తున్నారని ఎవరినైనా అడిగితే చెప్తారు. సో, అక్కడైతే తీసుకొని మేము ఇంకా డైరెక్ట్‌గా వెళ్ళిపోయాం. దర్శనం అయితే చాలా ఈజీగా జరిగింది. ఓవర్ నైట్ తీసుకునే దర్శనానికి మాకు ఓన్లీ 10 మినిట్స్‌తో దర్శనం అయిపోయింది గైస్. మీరు కూడా వెళ్తే ఇలా ట్రై చేయండి. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ మల్పే బీచ్‌కి అయితే వెళ్ళాము డైరెక్ట్‌గా. అక్కడే స్టే చేసాము. మల్పే బీచ్‌లో ఫేమస్ ఏముంటది గైస్? ఆబ్వియస్‌లీ ఫిష్ కదా! సో, అక్కడికెళ్ళిన వెంటనే ఫిష్ అయితే తీసుకొని తినేసాను. తినేసి మంచిగా తిన్నాను. తినేసి మా డే అయితే ఎండ్ చేసాము. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి గైస్ ఫిషెస్ మొత్తం.
See you soon in my next video. Bye bye.